ఈ రోజు మన రెసిపీ పచ్చి పులుసు. మరి పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. ఫస్ట్ మనం పోపుతో స్టార్ట్ చేద్దాం. పోపు. ఓకే. సో దానికోసం కొద్దిగా ఆవాలు అండ్ ఆవాలతో పాటు కొద్దిగా జీలకర్ర. ఓకే. సో జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. అండ్ జీలకర్ర వేసినాక కొద్దిగా కరివేపాకు. యాక్చువల్గా ఇది చిన్నపిల్లలకి కూడా బాగా ఫేవరెట్ డిష్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి కొంచెం మెత్తటి రైస్ లో పచ్చి పులుసు కలిపి పెడతారు. సో ఏంటి ఆ స్పెషల్ అన్నది నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాం, జనరల్ పోపు వేసుకున్నాం. అండ్ పోపు అనగానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాం. ఉండాల్సిందే. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మనకి ఎంత కారం కావాలో. అండ్ పచ్చిమిర్చి మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాం. ఓకే. పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఓకే. మనకు ఉప్పు ఎంత కావాలో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా నా ఫేవరెట్. కొద్దిగా కొంచెం ఎక్కువ యాడ్ చేద్దాము. అంటే మరి ఎక్కువ డామినేట్ చేస్తే బాగోదు. ఓకే. సో కొద్దిగానే యాడ్ చేశాను. ఇప్పుడు అసలు స్టెప్ అన్నమాట, దీన్ని కంప్లీట్ గా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఓకే. ఎస్, దీన్ని మ్యాష్ చేసుకోవడంలోనే మన టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి. అండ్ జాగ్రత్తగా ఒక చేతికి కట్స్ కానీ వూండ్స్ కానీ ఏమైనా ఉంటే, అంటే మనం చేతితో కలుపుకుందాం కదా, మండుతుంది. సో చూసుకొని దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి మనం. ఓకే. సో మనం ఇది ఎక్కడ స్టైల్? పక్కా మన హైదరాబాదీ రెసిపీయా? పక్కా హైదరాబాదీ అని చెప్పలేము, బట్ తెలంగాణ స్టైల్. తెలంగాణ స్టైల్ ఆఫ్ రెసిపీ. ఓకే. వెల్, సో ఇది కంప్లీట్ గా మిక్స్ అయినట్టేనా? ఇంకొంచెం మిక్స్ చేయాలంటారా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఓ వావ్. సో మనకి ఏం కనిపించట్లేదు మనం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామన్నది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే ఓకే, పచ్చి పులుసు రెడీ. ఓ నైస్. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఓకే. సో ఫైనల్ గా మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది.